ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒక్కరే కాదు, ఆయన దర్శకులు కూడా రెబల్ స్టార్ కి తగ్గట్టుగానే ప్లానింగ్ చేస్తున్నారు. ఒకసారి 2-3 సినిమాలు చేయాల్సి వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే స్కెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారు. ఇప్పుడు ఈయన సలార్ 2 పై అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మరి ఆయన ఏం చెప్పారు? ఇంతకీ సలార్ 2 శౌర్యాంగ పర్వం పట్టాలెక్కేదెప్పుడు? రాజాసాబ్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన ప్రభాస్ చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఓవైపు స్పిరిట్, మరోవైపు కల్కి 2, ఇంకోవైపు ఫౌజీ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హైదరాబాద్లోని కొన్ని రోజులుగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి స్పిరిట్ సెట్లో ఉన్నారు ఈయన. మరో 20 రోజుల పాటు ఇదే సెట్లో కంటిన్యూ అవుతారు. 2-3 సినిమాలు ఒకేసారి చేయకూడదని ప్రభాస్ ఎంతగా నిర్ణయించుకున్నా ఆయన కమిట్మెంట్స్ మాత్రం సహకరించడం లేదు. ఖచ్చితంగా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఫౌజీ చివరి దశకు వచ్చేసింది. కల్కి 2, స్పిరిట్ మాత్రమే భారీ షెడ్యూల్స్ బాకీ ఉన్నాయి. 2026 అంతా స్పిరిట్, కల్కి 2నే కంటిన్యూ కానున్నారు ప్రభాస్. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. ప్రజెంట్ షెడ్యూల్ కూడా 30 రోజులు నాన్ స్టాప్ సాగనుంది. ఇక కల్కి 2లో ప్రస్తుతం కమల్ హాసన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే జాయిన్ అవుతారు. మరోవైపు సలార్ 2 అప్డేట్ ఇచ్చారు నీల్. డ్రాగన్ తర్వాత నెక్స్ట్ సినిమా అదే అన్నారు ఈయన. సలార్ 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి ఫ్లాపుల్లో ఉన్న రెబల్ స్టార్ ను మాస్ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది సలారే కాబట్టి ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ఎమోషన్. డ్రాగన్ పూర్తి కాగానే తన ఫోకస్ అంతా సలార్ 2 పైన పెడతానని కన్ఫర్మ్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన 2027లో స్టార్ట్ చేస్తే 2028 సమ్మర్ నాటికి శౌర్యాంగ పర్వం ఊహించొచ్చు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.